మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే మంగళవారం రోజు బీరువా కింద ఈ వస్తువును ఉంచాలని పండితులు చెప్తూ ఉన్నారు. బీరువా కింద ఏ వస్తువును ఉంచటం వలన మీ సమస్యలు తొలగిపోయి ఎలా ధనవంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలన్నా, ధనవృద్ధి కలగాలన్నా ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే లక్ష్మి ధనానికి అధిపతి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అటువంటి లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీదేవిని పూజించటం, లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను చేస్తూ ఉంటాము. అయినా కొన్నిసార్లు లక్ష్మీ కటాక్షం కలక్కపోవచ్చు. దీనివలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ధన సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనవృద్ధి కలగాలంటే బీరువా కింద కొన్ని వస్తువులు అనేవి ఉంచుకోవాలి. సహజంగా అందరూ కూడా బీరువాలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంచుతూ ఉంటారు. ఆ వస్తువులు ఉంచటం వలన లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గోమతి చక్రాలు, తామర గింజలు లాంటివన్నీ కూడా బీరువాలో పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన అందరికీ తెలిసిన విషయమే. మరి బీరువా కింద ఏ వస్తువును పెట్టడం వలన మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. బలరాముడికి తన శౌర్య పరాక్రమాలపై మితిమీరిన విశ్వాసం. శ్రీకృష్ణుని ప్రియపత్ని సత్యభామకు తన అందచందాల మీద ఎనలేని నమ్మకం. వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు శ్రీకృష్ణుడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ అవకాశం ఆంజనేయుడి రూపంలో వచ్చింది. ఓ రోజు నారదుడు నారాయణ నామస్మరణ చేస్తూ వెళ్తూ ఉండగా ఆ దారిలోనే రాముడి ధ్యానంలో మునిగిపోయిన ఆంజనేయుడు తారసపడ్డాడు. దీంతో నారదుడు కావాలనే రామనామ స్మరణ చేశాడు. రామ నామం వినగానే ఆంజనేయుడు పరుగున వచ్చి నారదుడిని చూసి, ఓ ఋషి పుంగవ, నా రాముడి నామం స్మరిస్తూ ఉన్నావేంటి? నీకు తప్పకుండా ఆయనతో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది. స్వామిని చూసి చాలా కాలం అవుతోంది. ఒక్కసారైనా సరే దర్శించుకోవాలని నా మనసు తహతహలాడుతోంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్తావా అని అర్థిస్తాడు. నేను కూడా రాముణ్ణి చూసి చాలా కాలమైంది. కానీ ఆయన కంటే శౌర్య పరాక్రమవంతుడు, సీతమ్మ కంటే అందమైన శ్రీకృష్ణ సత్యభామలు సమీపంలోనే ఉన్నారు. నీకు చూడాలనుకుంటే చెప్పు, తీసుకువెళ్తానని దేవర్షి అన్నాడు. దీనికి హనుమంతుడు బదులిస్తూ, రాముడి కంటే బలమైనవాడు, సీతమ్మ కన్నా సౌశీల్యమైన స్త్రీ మరొకరు ఉంటారా? ఒకసారి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు. వారిని చూసిన తర్వాత అలా లేకపోతే నీకు తగిన శాస్తి చేస్తాను అని నారదుడితో కలిసి ద్వారక బయలుదేరాడు శ్రీ ఆంజనేయుడు. రామ బంటుడైన నేను అన్యుల మందిరానికి రాను, నీవే ఆ కృష్ణుణ్ణి ఇక్కడికి తీసుకురా అంటూ ఆంజనేయుడు బయట ఉండి నారదుడిని పంపించాడు. సత్యభామ సమేతంగా బలరాముడి పక్కనే ఉన్న గోపాలునితో నారద మహర్షి, కృష్ణ, హనుమంతుడనే ఒక వానర అగ్రగణ్యుడు నీ దర్శనం కోసం వేచి ఉన్నాడు. అతడి మిమ్మల్నే తన వద్దకు రమ్మంటున్నాడు. మీరు రాకపోతే మీ మందిరాన్ని నాశనం చేసి ద్వారకను సముద్రంలో ముంచేస్తాను అంటున్నాడు. నువ్వు త్వరగా పద అంటూ తొందర పెట్టాడు. అహంకారం మితిమీరిన ఆత్మాభిమానంలో ఒకరినొకరు ఏమాత్రం కూడా తీసిపోని సత్యభామ బలరాములు ఈ మాటలతో ఆగ్రహానికి గురి అయ్యారు. నారద, ఒక వానరం వస్తే అతడిని చూడడానికి కృష్ణుడే స్వయంగా వెళ్ళాలా? అలా రాకపోతే ఆ కోతి ద్వారకనే సముద్రంలో పడేస్తుందా? ఏమిటి వింత? నేను వెళ్ళి వాడి సంగతి తేలుస్తా అంటూ తన నాగలితో బయటకొచ్చాడు బలరాముడు. అతన్ని సత్యభామ అనుసరించబోయింది. ఆంజనేయుని చూసిన బలరాముడు, ముసలి వానరమైన నువ్వు నా సోదరుడు శ్రీకృష్ణుణ్ణి చూడడానికి వచ్చి అతనినే బయటకు రమ్మంటావా? నీకెంత అహంకారం! నువ్వు ద్వారకనే సముద్రంలో ముంచెయ్యగలిగే అంత మొనగాడివా? ముందు నన్ను గెలువు, ఆ తర్వాత బతికి ఉంటే చూద్దువు గాని అంటూ దూసుకొచ్చాడు. బలరాముణ్ణి హనుమ తన తోకతో చుట్టి విసిరుగొట్టబోతూ ఉండగా నారదుడు, హనుమ, లోపల ఉన్నది రాముడే, ఈయన అతనికి ప్రియ సోదరుడు సుమి అంటూ హెచ్చరించాడు. దీంతో వెంటనే బలరాముణ్ణి తన భుజాల మీద కూర్చుండబెట్టుకుని హనుమంతుడు లోపలకు దారితీశాడు. అంతలో కృష్ణుడు, భామ,
నువ్వు సీతమ్మలా అలంకరించుకునిరా అని సత్యభామతో చెప్పి తాను రామునిలా రూపు మార్చుకున్నాడు. లోపలికి వస్తూనే కృష్ణునికి నమస్కరించిన ఆంజనేయుడు, ఎన్ని యుగాలైంది స్వామి నిన్ను చూసి అంటూ గాఢాలింగనం చేసుకున్నాడు. ఈమె ఎవరు స్వామి? ఎంతో వికారంగా ఉన్న ఇన్ని నగలు అలంకరించుకుని ఉంది. ఇంతకు నా తల్లి సీతమ్మ ఎక్కడా అంటూ సత్యభామ వంక చూస్తూ ప్రశ్నించాడు. సరిగ్గా అప్పుడే సాధారణ చీర ధరించి ప్రశాంతమైన వదనం, పెదవులపై చిరునవ్వు అనే ఆభరణాలుగా ఉన్న మందిరంలోనికి ప్రవేశించిన రుక్మిణిని చూస్తూనే హనుమ వచ్చావా సీతమ్మ అంటూ ఆమె పాదాల మీద వాలిపోయాడు. హనుమంతుడి తోకలో ఇరుక్కుపోవటంతో ఒళ్ళంతా కూడా ఉండ చుట్టుకుపోయిన వీరాధివీరుడైన బలరాముడు, అతిలోక సౌందర్య రాశి సత్యభామలు సిగ్గుతో తల వంచుకున్నారు. ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీ కటాక్షం కోసం మనము అనేక రకాల పనులను చేస్తూ ఉంటాము. మీకు ధనవృద్ధి కలగాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రంలో లేదా పసుపు రంగు వస్త్రంలో కానీ పచ్చ కర్పూరాన్ని పెట్టి మూట కట్టి బీరువాలో ఉంచండి. ఇలా చేయటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ధనవంతులవుతారు. ఎందుకంటే పచ్చకర్పూరం వాసన అనేది లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి పచ్చకర్పూరాన్ని బీరువాలో ఎర్రటి వస్త్రంలో మూటకట్టి పెట్టడం వలన మీ బీరువాలో ధనం అనేది నిలబడుతుంది. దీనివలన డబ్బులు ఖర్చు అవ్వటం తగ్గుతుంది. అలాగే బీరువాలో సెంటు బాటిల్ లేదా పన్నీరు ఉంచిన లక్ష్మీ అనుగ్రహం కలిగి ధనవంతులవుతారు. ఇలా లక్ష్మీ అనుగ్రహం కోసం బీరువాలో అనేక రకాల వస్తువులను పెడుతూ ఉంటారు. కానీ మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బీరువా కింద ఎవ్వరికీ తెలియకుండా ఒక ప్రత్యేకమైన వస్తువును పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం అనేది మీ మీద జీవితాంతము ఉంటుంది. దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. మంగళవారం రోజు ఒక గాజు బౌల్ను తీసుకోవాలి. దాని నిండుగా కూడా ఉప్పుతో నింపాలి. తర్వాత ఆ ఉప్పులో చిటికెడు అంటే ఒక చిన్న పట్టిక ముక్కను వేసి బీరువా కింద నైరుతి మూలన ఎవ్వరికీ తెలియకుండా పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న ధన సమస్యలు, డబ్బు ఖర్చులు అన్నీ కూడా తగ్గిపోతాయి. అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనవృద్ధి కలుగుతుంది. ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును అమావాస్య రోజున మార్చుకోవాలి. నెలకొక్కసారి లేదా 3 నెలలకు ఒక్కసారి కానీ అమావాస్య రోజున ఆ ఉప్పుని తీసి మీ షింకులో వేయటం లేదా చెట్టు మొదట్లో పారవేయాలి. తర్వాత ఆ గిన్నెలో కొత్త ఉప్పును పోసి పట్టిక ముక్కను పెట్టి బీరువా కింద పెట్టుకోవాలి. పట్టిక ముక్కను 6 నెలలకు ఒక్కసారి మార్చుకోవాలి. మార్చిన ఆ పట్టికను మట్టిలో పాతి పెట్టుకోవటం లేదా చెట్టు మొదట్లో పాతి పెట్టడం చేస్తే చాలా మంచిది. ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే గాజు పాత్రలో ఉప్పును పోసి ఆ ఉప్పులో 2 లవంగాలను కూడా వేయాలి. ఆ తర్వాత ఆ పాత్రను పట్టుకొని మీ ఇంట్లో తిరిగిన తర్వాత దాన్ని మీ బీరువా కింద పెట్టడం వలన మీకు ఉన్న వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోయి ధనం స్థిరంగా మీ ఇంట్లో నిలబడుతుంది. లవంగాలను, ఉప్పును అమావాస్య రోజు మార్చి వాటిని పారే నీటిలో వేసేయాలి. కొత్తగా మళ్ళీ ఉప్పును పోసి లవంగాలతో ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మీకు రావాల్సిన ధనం మీ చేతికి రాకపోతే మంగళవారం లేదా శనివారం రోజున ఎక్కడైనా సరే అన్నదానం జరిగితే 16 కేజీలు లేదా 20 కేజీల ఉప్పును అన్నదానం నిమిత్తమై మీరు ఇవ్వటం వలన మీకు రావాల్సిన ధనం మీ చేతికి వస్తుంది. మరి విన్నారు కదా, మీరు కూడా ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విధంగా మంగళవారం రోజు ఈ చిన్న చిన్న పరిహారాలను చేయటం వలన మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.